నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే టీజీపీఎస్సీ కీలక నిర్ణయం. నిపుణుల కమిటీ ఆధ్వర్యంలోనే ప్రాథమిక కీ వెల్లడి. అభ్యర్థుల్లో గందరగోళం నివారణకు కార్యాచరణ. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల కీ సమస్యలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెక్ పెట్టనుంది. ప్రాథమిక కీ వెలువడినప్పటి నుంచి తుదికి ఖరారయ్యే వాటికి అభ్యర్థుల్లో తలెత్తనున్న సందేహాలు, గందరగోళ పరిస్థితులను దూరం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. అభ్యర్థులకు మానసిక ఆందోళనలను దూరం చేసేందుకు గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్న విధానంలో సంస్కరణలు చేపట్టింది. ఇక నుంచి ప్రాథమిక కీ విడుదల సమయంలోనే సమాధానాల్లో ప్రాథమిక తప్పులను గుర్తించి వాటిని సరిచేస్తూ సరైన సమాధానాలతో కీ ప్రకటించాలని నిర్ణయించింది. తద్వారా పరీక్ష రాసిన అభ్యర్థులకు ప్రాథమిక కీ సమయంలోనే ఎన్ని మార్కులు వస్తాయి అనే అంచనా వస్తుంది. మెరిట్ సాధిస్తామా లేదా అనే అంశాలపై ముందుగానే స్పష్టత వస్తుంది. భవిష్యత్తులో నిర్వహించే పోటీ పరీక్షలన్నింటిలోనూ ఇదే విధానాన్ని కమిషన్ అనుసరించనుంది. అభ్యర్థుల్లో గందరగోళం. పోటీ పరీక్షలు నిర్వహించిన తర్వాత కమిషన్ నిబంధనల ప్రకారం తొలుత అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాలు స్కానింగ్ చేస్తారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత డిజిటల్ ఓఎంఆర్ పత్రాలను వెబ్సైట్లో పొందుపరిచి ప్రాథమిక కీ ప్రకటిస్తారు. ఇంతవరకు అనుసరించిన విధానం ప్రకారం ప్రాథమిక కీ విడుదల చేసేటప్పుడు ప్రశ్నపత్రం రూపొందించిన నిపుణులు చెప్పిన సమాధానాన్ని అందులో పొందుపరిచేవారు. ఆ తర్వాత ప్రాథమిక కీపై అభ్యర్థుల నుంచి నిర్ణీత గడువులోగా అభ్యంతరాలను స్వీకరించి పరిశీలించేవారు. ఈ అభ్యంతరాలన్నీ సరైన సమాధానాలకు జత చేయాలి, లేకుంటే వాటిని పరిగణలోకి తీసుకోరు. ఈ తరహా విధానంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనేవి. ప్రాథమిక కీ నాటికి వస్తున్న మార్కులకు, తుదికి నాటికి వస్తున్న మార్కులకు వ్యత్యాసం కనిపిస్తుండేది. కొన్ని సందర్భాల్లో ఒక్క మార్కు తేడాతో ర్యాంకుల్లో చాలా వెనుకబాటు కనిపిస్తుంది. దీంతో మార్కులు తగ్గాయన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంటుంది. గతంలో కొన్ని సందర్భాల్లో న్యాయ వివాదాలు తలెత్తి నియామక ప్రక్రియ ఆలస్యమైంది. గత ఏడాది కమిషన్ నిర్వహించిన 8180 గ్రూప్ 4 సర్వీస్ ఉద్యోగాల పోటీ పరీక్షల్లోనూ ప్రాథమిక కీ నుంచి తుదికి నాటికి మొత్తం 10 ప్రశ్నలు తొలగించారు. ఈ మేరకు పేపర్ 1లో 7, పేపర్ 2లో 3 ప్రశ్నలు ఉన్నాయి. వీటితో పాటు 2 పేపర్లలో కలిపి 13 ప్రశ్నల సమాధానంలో మార్పులు జరిగాయి. 5 ప్రశ్నలకు 1 కన్నా ఎక్కువ సమాధానాలు సరైనవని ప్రకటించాల్సి వచ్చింది. రద్దయిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల్లోనూ తుదికి వెలువడి నాటికి 8 ప్రశ్నలు తొలగించారు. కాబట్టి ఇట్లా. ఇకపోతే ప్రాథమికకి తుదికి నాటికి పెద్దగా మార్పులు ఉండకపోవడంతో అభ్యర్థులకు వచ్చే మార్కులపై ముందుగానే అవగాహన వస్తుంది. వీళ్ళు రిలీజ్ చేసేదాని మీదకి వెళ్ళి. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జాప్యం. వచ్చే నెల 27 నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్న ఉన్నత విద్యామండలి. కానీ ఇప్పటి వరకు కాలేజీలకు లభించని ఏఐసిటిఈ అనుమతి. క్యాలెండర్ ప్రకారం జూన్ 10 కల్లా ఈ ప్రక్రియ పూర్తి కావాలి. అయితే అన్ని ప్రొఫెషనల్ కోర్సులను ఏఐసిటిఈ పరిధిలో చేరుస్తున్న వైను దరఖాస్తు విధానం, సాఫ్ట్వేర్ తయారీకి సమయం పట్టవచ్చంటున్న అధికార వర్గాలు. మరి ఎప్పటిదాకా కంప్లీట్ అవుతుందని చూడాలి. అయితే దీనికి ఎందుకు రీజన్ అయితే జోసెఫ్ కౌన్సిలింగ్ నాటికి జరిగేనా అని ఇచ్చారు. జోసెఫ్ కౌన్సిలింగ్ ఉంది 9th 10th నుంచి, అందుకనే ఈ లేట్ అవుతుండొచ్చు. బాసరా IIIT అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్. జూన్ 22 వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు. జూన్ 1 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం. జూలై 3న సెలక్షన్ లిస్ట్ విడుదల. పోయిన సంవత్సరం మాదిరిగానే 1500 సీట్ల భర్తీ. వివరాలు ఇట్లున్నాయి. 10th GPA ప్రకారంగానే మనకు అడ్మిషన్లు వస్తాయి. 85% సీట్లు తెలంగాణ వాళ్ళకైతే 15% ఓపెన్ కేటగిరీ కింద తెలంగాణ, ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడవచ్చు. నాన్ రెసిడెన్షియల్ సర్కారు విద్యా సంస్థలో చదివిన స్టూడెంట్లకు జీపీఏతో పాటు 0.4 స్కోర్ను యాడ్ చేస్తామని వెల్లడించారు. ఒకే రకమైన గ్రేడ్ వస్తే మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టుల గ్రేడ్లను ప్రామాణికంగా తీసుకొని సీట్లను అలాట్ చేస్తారు. మరిన్ని వివరాలకు అడ్మిషన్స్ rguktAC.in లేకపోతే rguktAC.inలో చూడవచ్చు. అదే ఇట్లా ఇచ్చారు. మరి ఫీజు ఎంత ఉంది అంటే ఇగో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంటర్ బ్రాంచ్ల్లో వచ్చిన మార్కులతోటి బీటెక్ వివిధ బ్రాంచ్ల్లో సీట్లను భర్తీ చేస్తారు. తొలి ఏడాది ఫీజు 37,000 ఉండగా రియంబర్స్ అర్హత ఉన్నవారు ఆ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. దానికి తోడు రిజిస్ట్రేషన్ ఫీజు 1000, కాషన్ డిపాజిట్ కింద 2000, ఆరోగ్య బీమా కింద 700, మొత్తం కలిపి 3700 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మోడల్ స్కూలు అడ్మిషన్ల ప్రక్రియ ఎక్స్టెండ్ చేసిరు. ఈ నెల 31 వరకు.
టీజీఆర్టీసీ ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. 10th సప్లిమెంటరీ పరీక్షలకు 51,237 మంది ఈ వచ్చే నెల 3 నుంచి అప్లికేషన్లు స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే 450 మనకు ఆర్జీ కిట్కి ఫీజు కట్టాలి. ఓసీ బీసీ అభ్యర్థులు అయితే 500. ఇది మీకు ఇంకా డౌట్లు ఉంటే ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. ఇది ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 1/6 నుంచి దరఖాస్తుకు తుది గడువు 22. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ 8-7 ఉంటుంది. మొదలైన పాలిసెట్ కౌన్సిలింగ్ మొదటి రోజు 159 మంది సర్టిఫికేట్ల పరిశీలనకు వచ్చారంట. ఈరోజు షెడ్యూల్ మంగళవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 12,001 నుంచి 17,000 వరకు అప్లికేషన్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. చూడండి, ఏపీ విద్యార్థులకు పాలిటెక్నిక్లో నవోదయం క్యాంపస్ ప్లేస్మెంట్లో ఏపీకి బ్రాండ్ ఇమేజ్. ఇది గుర్తుపెట్టుకోండి, పాలిటెక్నిక్ చేస్తే ఇట్లా అవకాశాలు ఉంటాయి. ఇంటర్లోనూ ఇక ఆన్లైన్ మూల్యాంకనం ఎవాల్యుయేషన్ ఇట్లా ఫస్ట్ దాన్ని స్కాన్ చేసి తర్వాత కరెక్షన్ చేస్తారు. రేపటి నుంచి స్పాట్ అడ్మిషన్లు, ఇది కూడా ఏపీ నుంచి. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో స్కూలు కాలేజీలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి 29న ఉదయం స్పాట్ అడ్మిషన్లకు అప్లికేషన్లు అడుగుతున్నారు. పాఠశాలకు సంబంధించి 5వ తరగతిలో ప్రవేశించే బాలికలకు బల్లిపర్రు గురుకుల పాఠశాలకు సంబంధించి ఎస్సీ కేటగిరీలో ఈ విధంగా సీట్లు ఉన్నాయి. జూనియర్ కాలేజీ బాలికల ప్రవేశాల కోసం ఇది గర్ల్స్కే గుర్తుపెట్టుకోండి, బాయ్స్కి ఎక్కడ ఉందో ఒకసారి కనుక్కోండి. నిన్నటి పేపర్లో వచ్చింది, నిన్నటి వీడియో చూడండి. దానికి నోటీస్ బోర్డు ప్రవేశాలు ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో MBA, దీనికి లాస్ట్ డేటు 19/6. వెబ్సైట్ ఇది. NINలో రీసెర్చ్ పోస్టులు ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. లాస్ట్ డేటు ఇంటర్వ్యూకి 35. ఇంటర్వ్యూ లాస్ట్ డేట్ అది, ఇంటర్వ్యూ రోజు. వెబ్సైట్ ఇది. ఇంటర్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తుల ఆహ్వానం తెలంగాణ నుంచి. ఇది వెబ్సైట్. 100 రూపీస్ చెల్లించి ఈ నెల 24 నుంచి 31 వరకు దరఖాస్తులు చేసుకోవాలి. టీజీఆర్టీసీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ITI ఈ విధంగా కోర్సులు ఉన్నాయి. MMB 2 years 48. ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకు హైదరాబాద్, వరంగల్లో ఉంటాయి. వరంగల్లో అయితే ఈ నంబర్లను సంప్రదించవచ్చు. హైదరాబాద్ వాళ్ళు అయితే ఈ నంబర్లను మీరు సంప్రదించవచ్చు. మనకు పెయింటర్, వెల్డర్ ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. పీజీకి మార్గం CP గెట్. మనకు అన్ని యూనివర్సిటీలు తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీస్కి సంబంధించిన అడ్మిషన్లు ఇవి. పీజీ కోర్సులు ఇట్లున్నాయి. పీజీ డిప్లొమా కోర్సులు కూడా ఉన్నాయి. పరీక్ష విధానం ఆన్లైన్ ఉంటుంది. సీట్ల కేటాయింపు వెబ్సైటు, వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ముఖ్య సమాచారం లాస్ట్ డేట్ 17/6. వెబ్సైట్ ఇది. PhD ఎట్ IIM IIT దీనికి సంబంధించిన లాస్ట్ డేటు ఎక్కడుంది, లాస్ట్ డేట్ అనేది లేదు. IIMలు IITలో PhD ఎగ్జామ్స్ క్యాట్, గేట్, నెట్, JRF స్కోర్లతో ప్రవేశం ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే జూన్ 3 నుంచి SSC సప్లిమెంటరీ ఈ విధంగా ఉన్నాయి. ఏపీ కాదు, తెలంగాణ నుంచి. ఈరోజు నుంచి గురుకుల దరఖాస్తుల స్వీకరణ. ఏమైనా మిగిలిపోయిన సీట్లుంటే ఇస్తారు. బదిలీల ఆశ్రమ పాఠశాలలో అడ్మిషన్లు నిన్న కరీంనగర్ చూసినాం కదా, ఇది మనకు మలక్పేట నుంచి. పాఠశాల ప్రిన్సిపల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మనకు 1st నుంచి 8th వరకు అడ్మిషన్లు ప్రారంభమైన వివరాలకి నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. ఇకపోతే SSC అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి ఇది జూన్ 3 నుంచి 13 వరకు పరీక్షలు ఉన్నాయి. మోడల్ స్కూల్లో ఇంటర్ అడ్మిషన్ల దరఖాస్తు గడువు పెంపు ఈ నెల 31 వరకు పెంచారు. ఇంటర్లో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ రంపచోడవరం. బాలికోన్నత ఇది కూడా గర్ల్స్కే. MPC BYPC కోర్సులు ఉన్నాయి. MPC 40, BYPC 40. పూర్తి వివరాలకు మీరు ఈ నంబర్లలో కూడా సంప్రదించవచ్చు. గురుకులంలో మిగిలిన సీట్లకు కౌన్సిలింగ్ ఈ నెల 31న. ఇది మిగిలిన సీట్ల భర్తీకి బాలికలు 4 బాలుర జూనియర్ కాలేజ్, ఓకే, గర్ల్స్ బాయ్స్కి సంబంధించిన ఇది. ఈ నెల 22న ఫస్ట్ ఫేజ్ ఉంటుంది. నిర్వహించారు, అయిపోయింది. మిగిలిన సీట్ల కోసం ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. కౌన్సిలింగ్ 31కి ఉంటుంది. ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం వచ్చే విద్యా సంవత్సరానికి కస్తూర్బా గాంధీ మెదక్ నుంచి 40 సీట్లున్నాయి. MPC BYPCలో అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మం జిల్లా నుంచి. ఏ సబ్జెక్టులో ఉన్నాయి అనేది మెన్షన్ చేయలేదు. ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 1న మెరిట్ బోధన అనుభవం బేస్ చేసుకొని ఎన్కోరు జూనియర్ కాలేజీలో
ముఖాముఖి ఉంటుంది ఇంటర్వ్యూ. టీఎస్ న్యాబ్ లఘు చిత్రాల పోటీ సమాజంపై మాదక ద్రవ్యాల ప్రభావం అంశంపై అవగాహన కల్పించేందుకు టీఎస్ న్యాబ్ లఘు చిత్రాల పోటీ నిర్వహిస్తుంది. జూన్ 26న అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇట్లా వేస్తున్నారు. ప్రథమ బహుమతికి 50,000, ద్వితీయ బహుమతికి 30, తృతీయ బహుమతికి థర్డ్ ప్రైజ్కి ఇట్లా ఇస్తున్నారు. ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. ఐఐఎంఆర్లో యంగ్ ప్రొఫెషనల్స్ ఈ విధంగా ఉన్నాయి. లాస్ట్ డేటు ఇంటర్వ్యూ 11/6. ఇకపోతే రక్షణ రంగంలో అత్యున్నత ఉద్యోగాలు ఆశించే వారికి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ CDSE ఇది. దీనికి లాస్ట్ డేటు జూన్ 4 ఉంది. వెబ్సైటు upsc.gov.in. లేటెస్ట్ అప్డేట్స్ PG RMO పోస్టులు ఉన్నాయి. ఇక్కడ బార్కులో ఇంటర్వ్యూ 30 తారీఖు ఉంటుంది. ESIC ఎర్నాకుళంలో పోస్టులు. లాస్ట్ డేట్ ఇంటర్వ్యూ ఉంది 6. ఇంటర్మీడియట్ అడ్మిషన్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్వర్ట్స్ అప్లికేషన్, ఇంటర్ అప్లికేషన్లు శ్రీ పద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్ అండ్ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ బాయ్స్ గర్ల్స్కి లాస్ట్ డేట్ 31 మే. BSc ఆనర్స్ ప్రోగ్రాము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT గువాహతి నుంచి లాస్ట్ డేట్ జూన్ 2024. ఇక అడ్మిషన్ల విషయానికి వస్తే ITI అడ్మిషన్లు సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఇవి. దీనికి సంబంధించిన ఇది ఫస్ట్ది నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విద్యానగర్. ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి, ఈ విధంగా ట్రేడ్లు ఉన్నాయి. లాస్ట్ డేట్ దీనికి వచ్చే నెల 10 సీట్లు ఇట్లున్నాయి. డౌట్లు ఉంటే ఈ నంబర్లలో మీరు కాల్ చేయొచ్చు. ఇంకోటి రామంతపూర్లో ట్రేడ్లు ఇట్లున్నాయి, ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. ఇంకోటి నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉమెన్, ఇది గర్ల్స్కి సంబంధించింది, ఇది హైదరాబాద్, ఇది కూడా విద్యానగర్. దానికి నంబర్లు ఇట్లా. మరి రిజిస్ట్రేషన్ ఫీజు 50 రూపాయలు. SC ST వీళ్ళకైతే అది కూడా లేదు. నెలకు 100 చొప్పున బాలుర కొరకు విడివిడిగా హాస్టల్ వసతి కలదు. 100% ప్లేస్మెంట్ ఉంటుంది. ట్రైనింగ్ అందరికీ హాస్టల్ వసతి, భోజనం ఉచిత, మధ్యాహ్న భోజనంతో పాటు కోర్సు ఫీజు సంవత్సరానికి 1900 మాత్రమే ఉంది, గుర్తుపెట్టుకోండి. దరఖాస్తు చేసేందుకు లాస్ట్ డేట్ 36. నేను ఇందాక 10th చెప్పిన. అడ్మిషన్లు 15/7 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే అసిమిలేట్ అర్థం చేసుకోవడం, విలీనం అవ్వడం, ఇంటిగ్రేట్, ఇన్కార్పొరేట్ సినోనిమ్స్, రిజెక్ట్, ఎక్స్క్లూడ్ అనేది యాంటోనిమ్స్. ఇవి ఈరోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.